పివి సునీల్ కుమార్ పై వచ్చిన అభియోగాల విషయంలో థారిటీ ఏర్పాటుకు కారణాలేంటి? మరింత స్పీడ్ గా విచారణ కోసమేనా? ఏసీబీ డీజీకి డిప్యూటీ స్పీకర్ రాసిన లేఖలో ఏముంది? రఘురామకృష్ణరాజు పిఏ అంశాలను ప్రస్తావించారు. ఏపీ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్ గా వ్యవహరించిన సునీల్ కుమార్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సునీల్ కుమార్ పై గతంలోనే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. 2021 మే 14వ తేదీన తన్ను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్న సమయంలో హత్యాయత్నం చేశారని ఎస్పీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై నగరపాలెం స్టేషన్లో కూడా కేసు నమోదైంది. ఈ కేసులో A1 గా సునీల్ కుమార్, A2 గా సీతారామాంజనేయులతో పాటు మరికొందరిని చేర్చారు. ఇప్పటికే ఈ అంశంపై విచారణ కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ కుమార్ పై వచ్చిన అభియోగాలపై విచారణ కోసం ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ అథారిటీలో 2 విచారణ అధికారులను నియమించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తా ఈ అథారిటీలో విచారణ అధికారులుగా ఉంటారు. సునీల్ కుమార్ పై విచారణ పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. లేటెస్ట్ గా ఏసీబీ డీజీకి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ తులసిబాబు అనే వ్యక్తితో కలిసి అగ్రిగోల్డ్ రిలీఫ్ ఫండ్స్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. నిధుల మళ్లింపులో సునీల్ కుమార్ల పాత్ర ఉందన్నారు. ఫండ్స్ ను పక్కదారి పట్టించి మళ్లీ వారి ఖాతాకే వేసుకున్నారని ఆరోపించారు. ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయిన అకౌంట్ కూడా అటాచ్ చేశారు. అసలైన బాధితులకు చేరిన నిధులను కూడా లాక్కున్నారని, ల్యాండ్లు తిరిగి రావంటూ బెదిరింపులకు పాల్పడ్డారని, ప్రతి నకిలీ బాధితుల అకౌంట్కు 20,000 రూపాయల చొప్పున బదిలీ అయ్యాయని, నకిలీ బాధితుల ఖాతా నుంచి తిరిగి మళ్లీ సొమ్ము చేసుకున్నారని లేఖలో స్పష్టం చేశారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రాసిన లేఖతో ఏసీబీ డీజీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అగ్రిగోల్డ్ రిలీఫ్ ఫండ్స్ దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నదే చూడాలి.